ఒక్క డీల్ లైఫ్‌ని కంప్లీట్‌గా మార్చేసింది. $9 బిలియన్ లెగసీని అయితే క్రియేట్ చేసింది. స్టోరీ స్టార్ట్ అయింది ఒక డిఫరెంట్ పర్సన్‌తో. హవేలీ రామ్ గాంధీ. ఇతనే హెవెల్స్‌ని స్టార్ట్ చేశారు. సో తను పర్సనల్ లాసెస్ వల్ల బిజినెస్ అయితే కంటిన్యూ చేయలేపారు. అమ్మేయాల్సి వచ్చింది. సో ఇతను తన బిజినెస్‌ని కీమత్ రాయ్ గుప్తాకి అయితే అమ్మేశారు. అతన్ని క్యూఆర్‌జీ అని పిలుస్తారు. ఒకప్పుడు డ్రైవింగ్ టీచర్‌గా ఉండే అతను డిస్ట్రిబ్యూటర్‌గా మారాడనమాట. సో 1971లో మనకి క్యూఆర్‌జీ హెవెల్స్‌ని 7 లాక్స్ రూపీస్‌కి అయితే కొన్నాడు. సో ఆ 7 లాక్స్‌కి కొన్నది ఏదైనా మిషనరీ లేదంటే ఫ్యాక్టరీ కాదు. కంప్లీట్‌లీ ఎస్టాబ్లిష్ అయిన హెవెల్స్ కంపెనీని. సో మనకి క్యూఆర్‌జీ ఏం చేశాడంటే బ్రాండ్ నేమ్‌ని ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేశాడు. సో ఇనీషియల్‌గా ఫ్యాక్టరీస్ వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి హెవెల్స్ బ్రాండ్ మీద అయితే అమ్మేవారు. సో ఇతని టైంలో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌ని చాలా బాగా ఎక్స్పాండ్ చేశారు. అది కూడా ఎలాగ పర్సనల్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్‌కి విజిట్ చేసి దాని యొక్క బిజినెస్‌ని అయితే ఎక్స్పాండ్ చేసుకున్నారు. సో దీని ద్వారా తను స్ట్రాంగ్ సప్లై చైన్ మేనేజ్మెంట్‌ని అయితే క్రియేట్ చేశారు. అలాగే తన యొక్క డిస్ట్రిబ్యూటర్స్‌కి బెటర్ మార్జిన్స్ ఉండేలా అయితే చూసుకున్నారు. సో ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత అప్పుడు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫ్యాక్టరీస్‌ని అయితే ఎస్టాబ్లిష్ చేయడం స్టార్ట్ చేశారు. సో కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత చాలా రోజుల వరకు వీళ్ళ యొక్క బిజినెస్ ఓన్లీ స్విచెస్ ఉంటాయి కదా, దాని మీద ఉంది. అండ్ లేటర్ ఇదైతే ఎక్స్పాండ్ అయింది. వీళ్ళు లాయిడ్, స్టాండర్డ్ ఎలక్ట్రిక్స్ ఇలాంటి కంపెనీస్ని ఎక్వైర్ చేసుకున్న తర్వాత స్విచ్ గేర్ నుంచి కేబుల్స్కి, లైట్స్కి, గీజర్స్కి అలాగే రకరకాల బిజినెస్లోకి అయితే వీళ్ళు ఎక్స్పాండ్ అయ్యారు. తన ఓన్లీ మోటివ్ ఏంటంటే పీపుల్స్ మైండ్లో హెవెల్స్ అనేది ఎప్పుడు ఫ్రెష్గా కనబడాలి. దానికి తగ్గట్టుగా ఫ్రెష్ యాడ్స్ ని క్రియేట్ చేసేవారు. మోస్ట్లీ మనకి క్రికెట్ అండ్ ఐపీఎల్ సీజన్లో కొంచెం రిఫ్రెషింగ్ యాడ్స్ అయితే కనబడేవి. సో చూస్తున్నారు, ఒక చిన్న ఎలక్ట్రికల్ బిజినెస్ ఒక చిన్న డీల్తో స్టార్ట్ అయ్యి ఇంత పెద్ద కంపెనీగా ఎదిగింది మార్కెట్లో. సో నెక్స్ట్ మీరు ఏ కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కింద కామెంట్స్లో చెప్పేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి.